థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్. ఇప్పుడు మనము థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ గురించి చూడబోతున్నాం. బాష్పీభవన కాయిల్, స్క్రూ, డయాఫ్రగమ్, స్ప్రింగ్, వాల్వ్, స్ట్రెయిన్ భావాలను బల్బ్, శీతలీకరణంలోకి. ఇది బాష్పీభవనంలో ఉపయోగించిన అదే ద్రవ శీతలీకరణితో పాక్షికంగా నింపబడిన భాస్వర బల్బ్ను కలిగి ఉంటుంది. ఫీలర్ బల్బ్ పరిశోషకం యొక్క అవుట్లెట్ మీద ఉంది. ఇది చూషణ లైన్లో ఉంటుంది. ఫీలర్ బల్బ్ చూషణ లైన్తో సన్నిహిత సంబంధంలో ఉంది. తద్వారా బల్బ్ మరియు పవర్ ద్రవం పరిశోషకం నుండి వెలిగించే ఆవిరి శీతజనకం యొక్క ఉష్ణోగ్రతని దగ్గరగా ఊహిస్తుంది. శీతలకరణి యొక్క ఉష్ణోగ్రతలో ఏదైనా మార్పు డయాఫ్రమ్ యొక్క పైభాగానికి తెలియచేయబడుతుంది. ఇది ఫీలర్ బల్బ్లో ఒత్తిడికి దారితీస్తుంది. వాల్వ్ యొక్క మూసివేత దిశలో డయాఫ్రమ్ కింద బాష్పీభవన పీడనం మరియు స్ప్రింగ్ శక్తి చర్య చట్టం, ప్రారంభ దిశలో డయాఫ్రమ్ పైన ఉన్న శక్తి ద్రవం ద్వారా ఒత్తిడి కలుగుతుంది. హీట్ లోడ్ లేదా రిఫ్రిజిరెంట్లో తగ్గుదల ఏదైనా పెరుగుదల వాయువును తెరవడానికి మరియు దానిని మరింత రిఫ్రిజిరెంట్ను ఆవిరి కారకాన్ని అంగీకరించడానికి సూపర్ వేడి మరియు డయాఫ్రమ్ పైన ఉన్న ఒత్తిడిని పెంచుతుంది. శీతజనకం ప్రవాహంలో బరువు తగ్గడం లేదా పెరుగుదల తగ్గడం వల్ల సూపర్ వేడి మరియు డయాఫ్రమ్ పైన ఒత్తిడి తగ్గుతుంది. వసంత కవచాన్ని మూసివేసిన స్థానానికి తరలించడానికి వీలు కల్పిస్తుంది.